కొన్నాళ్ళకి కోమా నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి మీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినావు అని చెప్పి అబద్ధం చెప్పినాను. ఈడ రెండు వర్గాలు ఉన్నాయి. ఓ పక్క అన్యాయం అరాచకం ఉంటే ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయన ఉండేవాడు. నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా? ఒకరోజు రాయలప్ప దొడ్డికాడ సెంగారెడ్డి మనుషులు చదువుకునే పిల్లని పాడు చేసినారు. ఒక పని చేస్తా, రేపు స్టేషన్ కాడికి అనుమానితుని పిలిపిస్తా. అమ్మాయి వచ్చేవారు నన్ను గుర్తుపడదాం, చూద్దాం. ఏం అవసరంలే. ఏంపా నన్ను పాడు చేసింది ఎవరని ఆయమ్మే వచ్చి ఎత్తుకోవాలనా? ఏం ఉద్యోగాలు ఎలగబెడతాంటారు? యా కేసు వద్దు. పాండి పట్టాబి పంపించిల్ని. అట్నే అయ్యా. పదండప్ప పదండి. ఏంటికమ్మా బాధపడతాడో? ప్రమేయం లేకుండా పాడైన ప్రతి బిడ్డ లేపాక్షి గుళ్ళో భద్రకాళ్ళంతా పవిత్రంగా ఉన్నట్టే లెక్క. మహాకాళేశ్వరరెడ్డి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు. ఎందుకంటే పొమ్మా. నిజంగానే వాళ్ళని గుర్తుపడతావా తల్లా? పట్టాబి అయ్యా. రామ్. ఎంతో ఆలోచించే మీ నాయన ఒకే ఒక తప్పు చేసినాడు. పగ ప్రేమగా మారితే ఊర్లు బాగుపడతాయని నమ్మి నా బిడ్డను సెంగారెడ్డికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి కట్నంగా మైకాగన్లు ఇచ్చినాడు. యాడ్నో ఊరోతులుండే గనుల్ని పొలిమేర కాడుండే గుడి దాకా తవ్వుకొచ్చేసినాడు. గుడికి జనాలు వస్తే ఆడ అక్రమాలు అవుపడతాయని రాకపోకలే మూసేసినాడు. ఆడ మగ అన్న తేడానే లేకుండా అందిని కాడికి అందరితో తవ్వించేసినాడు. అందకపోతే ఇప్పుడు పసిపిల్లల్ని గనుల్లోకి పంపుతున్నాడు. పిల్లకాయల ప్యానాలు తీసి మరీ సంపాదించాలనా? ఆపే. అట్టా కుదరదులే మావ. కట్నం కింద నేనే గన్లిచ్చిన తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేబాకు. ఆపేయ్. మీ అమ్మకి జరిగినట్టే మీ నాయనది కూడా యాక్సిడెంట్ అనే అనుకుంటున్నావు. నిజమేందో ఆ దేవునికే తెలియాలా. వాళ్ళిద్దరికి జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి.
చిత్రవతి. బ్రహ్మాండంగా ఉందయ్యా. తీసుకోండి. ఒక్క నిమిషం ఆగండి. రే సుధా, డబ్బులు ఇదిగో. ఇది ఉంచండి. పాపకి ఏదైనా కొనివ్వండి. అట్టాగా అయ్యా. ఉండి ఇప్పుడే వస్తా. ఎక్కడికి? బయటికి వెళ్దా? వెళ్ళి అడుక్కు తింటావా? ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసావు కదా, తెస్తా ఉండు. రే రే రే, ఆ పట్టాభిని మాత్రం అడక్కరా. అయ్యా, మీ వంశంలో ఎవరిని అడగనయ్యా, నా డబ్బులే తీసుకొస్తానా. మీది ఒక రాజా బహదూర్ ఫ్యామిలీ, ఖర్చు పెట్టేది నా డబ్బులు. హలో, ఎలా ఉన్నారండి? నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఇంతకీ బాలు ఎలా ఉన్నాడు? ఏం చెప్పమంటారులేండి, మొన్నే వాళ్ళు నాన్నపోయారు. ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా. అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి. వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే ఏం పెట్టాడు తెలుసా అండి? చిత్రావతి అని పెట్టాడండి. వాడిని ఓదార్చడం నా ఒక్కడి వల్ల అవ్వట్లేదండి. మీరు కూడా ఊరు రావచ్చు కదండి. నేనా? మీరే వచ్చేయచ్చుగా. అయ్యో, 11 రోజులు ఊరు దాటకూడదంటండి, కార్యక్రమాలు ఉంటాయి కదా. సరే, నేనే వస్తా. బాలుని జాగ్రత్తగా చూసుకో. ఓకే, వచ్చేయండి. ఓడు నిజంగానే మీ చిన్నాయన కొడుక, లేక మీ చిన్నమ్మ ఏమైనా కక్కుర్తి పడిందా? రే మంజూర్, నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి. పొద్దుటే ప్రయాణం. క్వారీ జాగ్రత్త. అట్టగన్నా. పాప, ఇక్కడ అంగడి కట్టేశారక్క. ఏం కావాలి? వాటర్ బాటిల్ కావాలి తల్లి. నాతో రా అక్క. ఇంకెంత దూరమే బుడ్డి. పాప, కొంచెం నీళ్ళు కొట్టవా, తాగుతాను. ఇది మన పంపు కాదక్క, పెద్ద సార్ వాళ్ళది. మనది ముందుంది, వెళ్దాం పదా. నీ పేరేంటమ్మా? గంగా అక్క. గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా? ఒక్క నిమిషం ఉండు. ఇది తీసుకో. నాకొద్దక్క. ఏమ్మా? కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం. పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క. నీ చేతుల్లాగా చేస్తావా? నెయిల్ పాలిష్ కావాలా? రా, వేస్తా. ఇప్పుడు వద్దక్క, రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి. ఆ రోజు చేస్తావా? సరే, ఈ చాక్లెట్ ఉంచుకో. మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడే. పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు. జాతర అప్పుడు ఈ ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా, సరేనా? జర్నీ ఎలా జరిగింది? బాగానే జరిగింది. వజ్రా, పాలు ఎక్కడా? నేను కనుక్కుంటాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అక్కడ. ఎవర్రా? మీ మేడం రా. మా మేడమా? రే నువ్వు ఆడు. రే, ఇదిగు నువ్వాడు. మేడం ఏంటి ఇక్కడ? మేడం, మేడం మీరేంటి ఇక్కడ? మీకేనా రాయలసీమలో బంధువులు? మాకుండరా? రే, బంధువులు అంటుంది, ముందే కనుక్కో. ఆ వరుస ఈ వరుస కలిపి నీకు చెల్లైపోద్దాము. రే నువ్వు ఇలా దాయలాట. మేడం, ఎలా ఉన్నావు బాలు? బాగున్నాను మేడం. మీ ఎంగేజ్మెంట్ జరగలేదు, ఇంక నేను వచ్చేసినట్టే. అర్థం కాలేదండి. నేను మా ఇంట్లో నీ దగ్గరకు వస్తున్నా అని బ్యాగ్స్ తీసుకుని వచ్చేసాను. లేచిపోయి వచ్చేసారా? చెప్పొచ్చానంటుంటే ఎంత పని చేశారండి? ఏమి ఇంట్లో ఒప్పుకోరా? ప్రస్తుతానికి మా ఇల్లు ఏదో నాకే అర్థం కావట్లేదండి. ఏ ఇంట్లో నన్ను యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా. మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాలిగట్టు తీసుకురారా అంటది. అది పెద్ద ప్రాబ్లం కాదండి. మేడం, ఒక సిన్సియర్ డౌట్. చెప్పు బాలు. మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా, అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక నన్ను చేసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే నేను నిజంగానే ఇష్టమా?
సంజీవయ్య పాలు గుడి వరకు తెచ్చిపెట్టరా. పోసామే అంతవరకు ఎవరు మోసుకొస్తారా? పాల క్యాన్ గుడి వరకు తెచ్చిపెడతారా? దుడ్డిస్తాను. రాళ్ళల్లో ఎవరు మోసుకొస్తారు? పోసామే. బాబు, ఈరోజు మహాశివరాత్రి, స్వామివారి అభిషేకానికి సమయం అవుతోంది. కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది. నేను వచ్చేవాడిని స్వామి, కానీ నాకు మైలు ఉంది, నేను రాకూడదు. ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు. ఆయనకే మైలింటించేంతటి వాళ్ళమా మనం? కాసేపు బయట నిలబడండి, నేను అలంకరణ పూర్తి చేసుకుని పిలుస్తాను. అలాగే